ఇప్పుడు ప్రెగ్నెన్సీ వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది నాట్ ఓన్లీ మన మ్యాటర్ మన చేతిలో ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ డైట్లన్నీ మన చేతిలో ఉంటాయి. షుగర్ చేయటం కానీ లేకపోతే ఓ బీపీనో థైరాయిడ్ ఒబెసిటీ అని. ప్రెగ్నెన్సీ వచ్చినాక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గబుక్కున ఏదన్నా ఒక సీరియస్ అయిన రోజున లేకపోతే ఒక ఏదైనా ఇబ్బంది వస్తే గబుక్కున సెలైన్ పెట్టడము లేకపోతే గ్లూకోజ్ ఎక్కించడం ఇలాంటివన్నీ చేస్తారు కదా. ప్లస్ అప్పుడు ఏంటంటే నేను ఈ మెటబాలిజంలో ఉన్నాను నాకు ఇదే పెట్టండి ఇలాంటివన్నీ వీళ్ళు కూడా కన్విన్సింగ్గా డాక్టర్ చెప్పలేరు. ఎందుకంటే ఇంత అవగాహన లేకపోబట్టి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు క్యూటోన్ మెటబాలజీలు ఉంటే సడన్గా మెటబాలజీ చేంజ్ చేసినప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి డైట్లు వద్దులేండి మామూలు డైట్కి వెళ్ళండి. కాకపోతే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటా, ఫ్యాట్ కూడా తక్కువ పాళ్ళలో ఇస్తా, అంటే గ్లూకోజ్ మెయింట్ డైట్లోనే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటా, అంటే కొంచెం బ్రౌన్ రైస్ లాంటివి బాగా మెత్తగా ఉడికించి తీసుకుంటాం. అట్లనే కూరలు ఎక్కువ తింటాం, అంటే అన్నం ఒక ముద్ద అయితే కూరలు ఎక్కువ తింటాం. ఇట్లాంటి అంటే న్యూట్రియంట్స్ అంటానికి మన గింజలు లాంటివన్నీ కూడా మన గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు పుచ్చ గింజలు లాంటివి ఇవన్నీ తీసుకోమని చెప్పడం, వాల్నట్ బాదం పిస్తా నానబెట్టి తింటాం. ఇలాంటి ఇమ్యూనిటీ బేస్డ్ అన్నీ చేయటం. అట్లానే శుభ్రంగా నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడతా డైట్ చేయటం.